హాయ్ అండి అందరికీ. మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మీ అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. 5వ వారం ఫ్రైడే పూజ అయితే నేనైతే ఇట్లా చేసుకున్నానండి. చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. ఇంకా పువ్వులు అయితే రావడం లేదండి, మా చెట్టు పూలు. ఇంకా అందుకని చెప్పి కొనుక్కొచ్చుకున్న పూలతో అయితే దేవుడి పటాలకి పెట్టి ఈ సేమియా పాయసం అయితే చేసామండి. బెల్లం సేమియా పాయసం అయితే చేసాము. దీపం అన్నీ అయితే పెట్టేసాము అమ్మవారికి. నిజంగా నాకు చాలా అయితే హ్యాపీగా ఉందండి. పూజ చేస్తానో లేదో హెల్త్ అయితే బాగాలేదనుకున్నాను, కానీ అమ్మ దయ వల్ల అమ్మ అయితే ఓపిక ఇచ్చేసింది నాకు. చాలా సింపుల్గా అయితే ఇట్లయితే చేసేసుకున్నాను. నా పూజ ఎట్లా అనిపించింది ఏంటన్నది కూడా మీరు కామెంట్ చేసేసేయండి. నా పూజ నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఎట్లా చేసుకున్నారు ఏంటన్నది కూడా నాకు కామెంట్ రూపంలో తెలిపేసేయండి. నేనైతే ఇట్లా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. చాలా హ్యాపీగా అయితే ఉందండి. 5వ వారం కూడా కంప్లీట్ చేసుకున్నందుకు ఏ ఆటంకాలు లేకుండా 5 వారాలు అయితే చక్కగా మంచిగా అయితే నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఏ అడ్డంకులు రాకుండా. అమ్మవారి దయ మీ అందరి మీద ఉండాలి, మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్న పనులన్నీ ఎప్పుడు మంచిగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను. అమ్మ దయ ఉంటే అన్నీ జరుగుతుంది. అమ్మ ఎప్పుడు మన వెంటే ఉంటుంది. అందరికీ బాయ్ అండి. నా పూజ ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి